హాయ్ అండి, ఈయనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పకోడీ చేసుకుందాము. ఈ కోడిగుడ్డు పకోడీ ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఏమేమి వేసి చేయాలి అన్నది. ఫస్ట్ ఈ కోడిగుడ్లు అయితే ఇవి నాటు కోడిగుడ్లు అండి. వెనకట మన కోళ్ళు ఉండేది కదా, అవి పెట్టిన కోళ్ళ గుడ్లు ఇవి అయితే నేను తురుములాగా సన్నగా తరుగుతా అన్నీ. ఎల్లోలు అయితే పక్కకు తీస్తా, ఎల్లో కలప తర్వాత వేద్దాము. ఎల్లో ఇవైతే సన్నగా ఇట్లా తరుక్కుందాము. మరీ అంత తురుములాగా చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. ఇట్లా చేస్తే కొంచెం ఎగ్గు మంచిగా మనం పకోడీ తిన్నప్పుడల్లా ఎగ్గు కూడా మనకు తిన్నప్పుడు తలుగుతుంది నోట్లో. ఇట్లనైతే సన్నగా కడి చేద్దామని చేస్తున్నా. ఇట్లా మెల్లగా గీత పెడితే ఎల్లో తీసుకోవచ్చు. ఇట్లా ఎల్లో తీసుకొని, ఎల్లో తురుము కాకుండా తీసుకొని పక్కకు పెట్టుకుందాము. పెట్టుకొని ఇదంతా కూడా సన్నగా తరుక్కుందాం. ఇట్లా నీట్గా ఇట్లా తరుక్కుందాము. మెల్లగా కొంచెం గీటు పెట్టుకుంటే ఎల్లో సపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదంతా ఒక దానిలోకి తీసుకుందాం. ఇట్లా మీరు ఎక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను ఒక 3 గుడ్లనైతే ఉడకబెట్టిన. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, ఎక్కువ కూడా ఎల్లదు ఇది. దీన్ని ఇప్పుడు ఈ ఎల్లుల తర్వాత వేద్దాము. కొంచెం ఇందులో గరం మసాలా వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కొంచెం అయితే వేసిన. కారము వేసుకుందాము 1 చెంచా. కొంచెం ఇవి నీసు వస్తుంది కదా, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కారము. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అదే ఉల్లిగడ్డ, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. కొంచెం ఎక్కువ ఇద్దాం. పసుపు, జీలకర్ర, కొంచెం అల్లము వెల్లుల్లి పేస్టు, కొంచెం వంట సోడా, చిటికెడైతే సరిపోద్ది. ఈ చిన్న కప్పుతో సగం కప్పు శనగపిండి, 2 చెంచాల బియ్యపిండి,
అంతా కూడా కలుపుకుందాము. మెల్లగా కలుపుకోవాలి, ఇట్లా గట్టిగా కాకుండా ఇట్లా ఏళ్ళతో మెల్లగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే ఎగ్ అంతా ఇది ఏంటంటే సున్ను సున్ను అయిపోద్ది. ఇట్లా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఈ ఎగ్గు పకోడీ అంటే ఎగ్గు తిన్న ఫీలింగ్ కలగది. గట్టిగా కలిపితే ఇట్లా మెత్తగా అయిపోద్ది కదా ఎగ్ ఇట్లా. అందుకే కొంచెం మెల్లగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే. ఎప్పుడు మన పకోడీ, ఉల్లి పకోడీ, క్యాబేజీ పకోడీ ఇవన్నీ కాకుండా ఎన్నో రకాలు వేసుకోవచ్చు మనము. అవిటితోటే కాకుండా ఈ ఎగ్గు పకోడీ కూడా వేస్తే పిల్లలు సంతోషంగా సంబరంగా తింటారు. స్కూల్కి పోయి వచ్చే వరకు అయితే ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎగ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవ్వరు ఉండరు కదా, అందుకే. ఇట్లా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఈ ఎల్లోలు ఉన్నాయి కదా, ఇవి తర్వాత లాస్ట్ కొంచెం పిండిలా కలిపి వేద్దాము. ఇందులో కలిపితే నీసు నీసు స్మెల్ వస్తుంది, అంత బాగుండదు. అందుకే ఈ వైట్ ఇట్లా చేసుకోవాలి. ఎల్లో తర్వాత కొంచెం పిండితో వేసుకుంటే సరిపోద్ది. అందుకే ఇందులో అయితే కలపలే. ఇట్లుంటే సరిపోద్ది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఎక్కువ లూజ్గా కావద్దు. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. వాడిన నూనె అయితే అస్సలు మళ్ళీ వాడద్దు. అది ఏం మిగిలినా పారబోసుకోవాలి కానీ మళ్ళీ అయితే వాడద్దు. ఎందుకంటే ఈ నూనెలతో కూడా అన్నీ లేనిపోని ప్రాబ్లాలు వస్తున్నాయి మనకు. అందుకే వాడిన నూనె అయితే వాడద్దు. నిండుగా పోసుకొని ఒకటే రోజు 10 సార్లనైతే చేసుకోవద్దు. ఏం మిగిలినా మళ్ళీ పారబోసుకోవాలి. నేనైతే ఏం మిగిలిని పారబోస్తా కానీ మళ్ళీనైతే నేను అదే నూనెలో అయితే ఏ రోజు కూడా ఏమి చెయ్య. వేడైన చూసుకొని ఈ పకోడీ వేసుకోవడమే. ఒక సైడు కాలిందంటే ఇంకొక సైడు మెల్లగా నూనె పైకి లేచినాక రెండో సైడు తిప్పి వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కాలనియాలి. మంచిగా కాలనియాలి. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ అది వేసినాం కదా, కొత్తిమీర కరివేపాకు అది వేసినాం కదా, అన్నీ కూడా మంచిగా వేగాలి. ఎగ్ అంటే ఉడికిందే కానీ ఈ పిండి ఇదంతా కూడా మంచిగా వేగినప్పుడే మంచిగా ఉంటుంది. ఎక్కువ వేడివీన చేస్తే లోపల కాలదు. లోపల పిండి ఉంటుంది, పైన మాత్రం కాలినట్టే కనపడుతుంది.
అందుకే కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఎవరన్నా తెలిసిన వాళ్ళైనా ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పటిదప్పుడు చేసి పెట్టచ్చు. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా అప్పటిదప్పుడే ఇట్లా చేసి పెట్టచ్చు. ఏది బయటికి పోయి తీసుకొచ్చి పెట్టవలసిన పని లేదు. ఈ రోజుల్లో బయట తినొద్దు, తక్కువ. ఎప్పుడో ఒకసారి తింటే తినండి, కానీ తక్కువ తినండి. ఎందుకంటే అవే నూనెలు నెలల పంటి కూడా అదే నూనెలో చేస్తారు. ఆ నూనెలు అట్లా మంచిది కాదు మన ఆరోగ్యానికి. అందుకే బయట తిండ్లు తక్కువ చేయాలి, మానేయాలి. ఇంట్లో తినండి చేసుకొని ఇట్లా ఈ విధంగా కాలితే సరిపోద్ది. అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మనం ఎంతైతే చేసుకుంటామని కలుపుకున్నామో ఇది అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. కొంచెం అయితే కాలినాకనే ఇది అటు ఇటు తింపేయాలి, లేకుంటే విచ్చుకపోతుంది, అంతా తురుములాగా అవుతుంది ఈ పకోడీ. ఇట్లా కొద్దిగా కాలాలి, కాలితేనే మంచిగా ఉంటుంది. ఎల్లోలు ఉన్నాయి కదా, మనం ఎగ్గుల నుంచి తీసిన ఎల్లో ఇట్లా పిండి కొంచెం కలుపుకొని ఈ పిండిలో వేసుకొని సపరేట్ వేసుకోవాలి. ఇవి అందులో వేసుకోవద్దు. ఇట్లా కొంచెం పిండిలో ఇట్లా కొంచెం తడుపుకొని ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. ఎల్లోలో అయితే ఇట్లా చివరికి ఇట్లా చేసుకోవాలి, సపరేట్గా ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నేను ఈ నూనె పారవత్తనన్నా కదా, ఎందుకంటే ఒకసారి వాడినాక ఈ నూనెను మళ్ళీ వాడద్దు. ఇదిగో ఇదైతే పిండి కలుపుకున్న గిన్నె కదా, ఇందులో వారవత్తన్న. చూసారుగా, ఎంతన్నా మిగిలినవి ఈ నూనె అయితే వాడద్దు. ఇట్లాంటి నూనెలతోటే క్యాన్సర్లు అయినా ఇంకా ఏంది కళ్ళు పసకలు అవ్వడం ఇలా అవుతున్నాయి. ఈ నూనెలు వాడైతే ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు. కొంచెం కొంచెం పోసి చేసుకోవాలి, మిగిలింది పారబోసుకోవాలి. నేను చెప్పినని ఎవ్వరికి కోపం రావద్దు, ఇక అది మీ ఇష్టము. ఏమేంటి చెప్పేదని అయితే అనుకోకండి, ఎవరిష్టం వాళ్ళు. కానీ నేనైతే చెప్పిన మీకు ఈ నా వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇదైతే వాళ్ళు కూడా నేను చెప్పింది పాటిస్తే పాటియండి, లేకుంటే లేదు, అంతే. ఇప్పుడైతే ఇది పారబోసిన. చూసారు కదా, కోడిగుడ్డు పకోడీ చేయడం అయితే అయిపోయింది. చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది కదా. తినచ్చు, ఇప్పుడు అయిపోయింది కదా చేయడం. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. చూసారు కదా నేను ఎట్లా చేసినో, ఏమేమి వేసి చేసినా ఎట్లా చేసినా అన్నది చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి, వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని అయితే లైక్ అయితే తొందరగా చేయండి, అందరికైతే షేర్ చేయండి. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి, ఉంటా మరి.
మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఒకటి ఓపెన్ చేసి చూద్దాంలే. ఇదిగో ఇట్లయితే ఉంటుంది. ఇట్లా ఉల్లిపాయ మంచిగా ఫ్రై కావాలి, కరివేపాకు ఇవన్నీ కూడా మంచి ఇట్లా ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది. చూసారుగా, ఉల్లిపాయ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. ఈ విధంగా కాలనియాలి.